ఆల్ఫాబెట్ల ముందుండే ఆముదాల వలస నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతోందా? 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన మామ చేయలేని అభివృద్ధిని ఒక సాధారణ విప్గా మేనల్లుడు పూర్తి చేశాడా? అవినీతి రహిత పాలన అందిస్తామన్న ఎమ్మెల్యేపై ఇసుకదంద ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? దీనిలో ఎమ్మెల్యే పాత్ర ఎంత? అనుచరుల అవినీతి ఎంత? అధికార పార్టీ వైఫల్యాలను, మేనల్లుడి పతనాన్ని ఎండగట్టడంలో ప్రతిపక్షంలో ఉన్న మామ సఫలమయ్యారా? రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరొందిన తమ్మినేని నియోజకవర్గ రాజకీయాల్లో ఎందుకు వెనకబడిపోతున్నారు? పరిపాలన తర్వాత ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గ్రాఫ్ ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. నియోజకవర్గంలో ఆముదాల వలస, సరుబుజ్జులి, బూర్జ, పొందూరు మొత్తం 4 మండలాలున్నాయి. 1,74,350 మంది ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన కూన రవికుమార్, వైసీపీ అభ్యర్థి సీనియర్ నాయకులు సొంత మేనమామ తమ్మినేని సీతారాంపై 5,449 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జనాభా పరంగా కళింగ సామాజిక వర్గం మొదటి స్థానంలో ఉన్న ఈ నియోజకవర్గంలో కాపు, వెలమ వర్గాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. 2009 వరకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా పనిచేసిన కూన రవికుమార్ తమ్మినేని సీతారాం ప్రజారాజ్యం పార్టీలో చేరడంతో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే రాజశేఖర్ రెడ్డి, చిరంజీవులకి ఉన్న వేవ్తో ఆయన 3వ స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి టీడీపీ తరపున పోటీ చేసిన రవికుమార్ తాను అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందించడంతో పాటు దశాబ్దాలుగా నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందులో ఆముదాల వలస కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, బూర్జ మండలంలోని నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ, సరుబుజ్జిలి మండలంలో ముంపు ప్రాంతాలను రక్షించడం, పొందూరు మండలానికి సాగు, తాగునీరు సమస్య లేకుండా చేయడం వంటి హామీలు ప్రధానమైనవి. ఆముదాల మున్సిపాలిటీకి సంబంధించి వాటర్ సమస్య అయితే ఎక్కువగా కనిపిస్తుంది. వాటర్ సమస్య అనేది ఏ విధంగా ఉన్నది మరొక లడి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి, తాగునీరు అనేది ఇంపార్టెంట్గా మనం తీసుకుంటాం, కానీ ఆముదాల మున్సిపాలిటీకి సంబంధించి రూరల్లో పక్కన పెడితే ఆముదాల మున్సిపాలిటీలో కూడా వాటర్ సమస్య అనేది ఏ విధంగా ఉంది? మున్సిపాలిటీ వాటర్ సంబంధించి అయితే అండి మొత్తం 24 వార్డులు ఉన్నాయి. ఈ 23 వార్డులు ఉన్నాయి. ఈ 23 వార్డులో దాదాపుగా 5 వార్డుల్లో వాటర్ సమస్య ఉందండి. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే 6వ వార్డు కానీ 5వ వార్డు 7వ వార్డులో కానీ అయితే మరీ ఎక్కువగా ఉంది. 6వ వార్డుకి అయితే నేను ఇంతకుముందు మున్సిపల్ కమిషనర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆయనకి 2 సార్లు నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. అయితే వారానికి 10 రోజులకు ఒకసారి ట్యాంక్ పంపిస్తున్నారండి. అక్కడ కొన్ని వీడియోస్ మీకు పంపిస్తానండి అవసరమైతే. వాళ్ళు ఎలాగంటే లేడీస్ బట్టలు కూడా అంటే అంత వాళ్ళ బట్టలు కూడా బయటకు వచ్చి అంత కొట్లాట పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ వార్డులు వచ్చేసి శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నాయండి. ఆంధ్ర మున్సిపాలిటీ కానీ ఆ వార్డులు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నాయి. ఇది అందుకోసమైనా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పేసి మీరు ఇడిచిపెడుతున్నారా అని చెప్పేసి అడగడం కూడా జరిగింది. అలాంటిది ఏం లేదండి, అది లేదు. తొందరలో రోజు తప్పించి రోజు వాటర్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్పి సంవత్సరం అవుతుంది. ఇంతవరకు ఆ వాటర్ సమస్య పట్ల పరిష్కరించింది లేదు. అలాగని ఇప్పుడు మరి 15 రోజులకు ఒకసారి ట్యాంక్ వస్తుంది, మరి ఇంకా దారుణంగా తయారైంది. అలాగే మిగతా మున్సిపాలిటీలో కూడా ఉండండి. ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ పేరుకే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ ఏర్పడి 20 years అవుతుంది. పేరుకే మున్సిపాలిటీ కానండి, మున్సిపాలిటీ పరిస్థితుల్లో మున్సిపాలిటీలోకి అయితే లేదండి. మీరు వాటర్ గురించి చెప్పారు కదా, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు ఏంటంటే రోజు తప్పించిన రోజు వాటర్ ఇచ్చేవారండి. దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవారు. కానీ 2014లో గవర్నమెంట్ విప్ కోన రవికుమార్ గారు ఎన్నికైన తర్వాత, మా చైర్పర్సన్ గారు గీతా విద్యాసాగర్ గారు ఎన్నికైన తర్వాత ప్రతిరోజు కూడా మంచినీళ్ళు ఇస్తున్నారండి. ఇంకా నీళ్ళు ఎక్కువైపోతున్నామని మేము ట్యాప్లు కట్టేస్తున్నాం. రవికుమార్ నియోజకవర్గంలో తిరుగుతూ జనానికి అందుబాటులో ఉంటున్నప్పటికీ 4.5 ఏళ్లు గడిచిన హామీల్ని మాత్రం అమలు చేయలేకపోయారు. జిల్లా అంతటికీ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ అయిన ఆముదాల వలస చక్కెర కర్మాగారం తెరిపించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపించడం లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో రైతులు కేసు కూడా వేశారు.
ఈ కేసులో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన హైకోర్టు సహకార రంగంలో ఉన్న కంపెనీని అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పడంతో పాటు ప్రైవేటు వ్యక్తులు చెల్లించిన మొత్తాన్ని తిరిగి వెనక్కిచ్చి సహకార రంగంలోనే ఆ ఫ్యాక్టరీని కొనసాగించాలని ఆదేశించింది. ఇంతలోనే ఆ భూముల్ని ఏపీఐఎస్సీకి కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ సైతం నివ్వెరపోవాల్సొచ్చింది. గత చంద్రబాబు ప్రభుత్వంలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీని 14 ఏళ్లు న్యాయ పోరాటం చేసి తిరిగి సాధిస్తే ఏపీఐఎస్సీ పేరుతో తమకు కావాల్సిన వారికి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నించడంతో రైతులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్లో ఉన్న సమయంలోనే ఏరువాక కార్యక్రమానికి ఆముదాల వలస వచ్చిన సీఎం చక్కెర కర్మాగారం తెరిపించడానికి తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఆ స్థలంలో ఐటీ పరిశ్రమ కానీ మరేదైనా ఇండస్ట్రీ పెట్టి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామంటూ ప్రకటన చేసి చెరకు రైతుల ఆశలపై నీళ్లు చల్లారు. హామీ ఇచ్చినట్లే ఇచ్చి పరిశ్రమ తెరవడం కుదిరే పని కాదని తేల్చేసిన టీడీపీ ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యేపై రైతుల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చక్కెర కర్మాగారం అనేది చాలా పేరున్నది, ఆమదాల వలస షుగర్ ఫ్యాక్టరీ అనేది. అయితే ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఈ రోజు వరకు ఎన్నికల వాగ్దానాలకి మాత్రమే పరిమితం అవుతుంది తప్ప ఈ రోజు వరకు దాన్ని ఎందుకు సరైన రీతిలో గత 2014 కానివచ్చు, దానికి ముందు కానివచ్చు, ప్రతి ఒక్కరు దీనికి ఆసరాగా తీసుకొని ప్రజల్ని బోల్తా కొట్టించి ఓట్లు వేయించుకుంటున్నారు అనుకోవచ్చా? మరి ఈ రోజున మన ఆమదాల వలస చక్కెర కర్మాగారం గురించి చెప్పుకుంటే స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి కృషితో ఆమదాల వలసలో చక్కెర కర్మాగారం ఏర్పడింది. ఆ రోజుల్లో 41% కోఆపరేటివ్, 54% రైతుల షేర్తో ఈ చక్కెర కర్మాగారం ఏర్పడింది. మరి మీ అందరికీ తెలుసు, ఇక్కడ ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు, ఈ దేశంలో మన రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు రైతు వ్యతిరేక చంద్రబాబు నాయుడు. మరి ఆ ఉద్దేశం రైతు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఈ కోఆపరేటివ్ రంగాలు అన్ని రంగాలను కూడా నిర్వీర్యం చేసే భాగంలో ఆ రోజున 1999లో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఆ రోజునే 381/99 ఒక జియో రిలీజ్ చేశారు. ఏమని? ఈ చక్కెర కర్మాగారంలో 54% రైతుల షేర్ని తీసుకెళ్ళి టోటల్గా 91% కోఆపరేటివ్కి, అంటే ప్రభుత్వ పరంగా 91% చేసి ఓన్లీ 9%నే రైతులకు చేసి, అంటే ఇదంతా ప్రైవేటీకరణకి మార్గం సుగమం చేసుకోవడానికి చంద్రబాబు చేసిన వాళ్ళే చేశారనమాట. ఆ విధంగా చేసి ఆయన 2003లో ప్రైవేటు వారికి ఈ చక్కెర కర్మాగారం, రాష్ట్రంలో 10 చక్కెర కర్మాగారాలతో పాటు ఆమదాల సహకార చక్కెర కర్మాగారాన్ని కూడా ఒప్పచెప్పడం జరిగింది. మరి ఈనాడు ఎవరైతే ఆ ప్రైవేట్ యాజమాన్యం అంబికా నామినేషన్ అనేది చంద్రబాబు నాయుడు బినామీ, మరి ఆ బినామీ కూడా ఒప్పచెప్పిన తర్వాత ఇదే విషయంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే ఆమదాల వలస వచ్చి చక్కెర కర్మాగారం తెరిపిస్తామని మాట ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఏదైతే 2003లో చంద్రబాబు నాయుడు గారు చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటు యాజమాన్యానికి అప్పచెప్పేశారు. 2004లో కొంతమంది రైతులు యూనియన్ వారు హైకోర్టులో కోర్టుకు వెళ్తే హైకోర్టు ఈ అమ్మకం చెల్లనేరదని చెప్పి ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది 2004లో. దానిపైన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రైతు వ్యతిరేకమైన చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఈ ప్రైవేట్ యాజమాన్యాలతో కలిసి సుప్రీంకోర్టులో 2004లో అప్పీల్ చేసి ఈ హైకోర్టు డెసిషన్ ఏదైతే ఉందో అది చెల్లదు అని చెప్పేసి రైతులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఆ అప్పీల్ ఉంది. ఆ 2004లో రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిన వెంటనే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏదైతే ఆయన మరి రైతు పక్షపాతాన్ని వేరేగా చెప్పక్కర్లేదు. అందువల్ల ఆయన ఏం చేశారంటే 2006లో ఏదైతే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందో కేసు, ఆ కేసును 2006లో రాజశేఖర రెడ్డి గారు విత్డ్రా చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఎవరైతే అక్కడ ఈ మధ్యంతర ఉత్తర్వులు చెల్లవని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళిందో ఆ సుప్రీంకోర్టు నుంచి వారు ప్రభుత్వం తరఫు నుంచి వారు విత్డ్రా అయ్యారు. ఆ విత్డ్రా ఫలితమే మొన్న 2016లో రైతులకి ఫేవర్గా వచ్చిన సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్. మరి అలాగే మొన్న 2014లో మళ్ళీ చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను మారాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే మారాను అంటే ఇంతకుముందు మంచివాడిని కాదనే కదా. నేను మారానని చెప్పి నాకు నమ్మండి అని చెప్పి ఇదే ఆమదాల వలస నడిబొడ్డులో చక్కెర కర్మాగారం తెరిపిస్తానని చెప్పాడు. మరి తెరిపిస్తానని చంద్రబాబు నాయుడు గారు 2016లో ఈ రైతుకి ఫేవర్గా మరి తీర్పు వచ్చిన తర్వాత మరి ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ? ఇంతవరకు దానికి తెరిపించే సూచనలు లేకుండా ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పి మన ఏదో ఒక కార్యక్రమానికి వచ్చి ఈ షుగర్ ఫ్యాక్టరీ అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పారు. మరి దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ చక్కెర కర్మాగారాన్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వం తెరిపించదు. ఎందుకంటే ఏవైతే లావాదేవీలు జరిగాయో
అంబికా నామినేషన్ తోటి ప్రైవేట్ యాజమాన్యాలతోటి ఆ రోజున 2003లో అమ్మినప్పుడు ఏదైతే లావాదేవీలు తీసుకుని వాళ్ళకు అప్పచెప్పారో మరి వారికి వ్యతిరేకంగా వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో అది అయ్యేది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ఆముదాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తారని చెప్పడం జరిగింది. ఆయన మాట ప్రకారం తెరిపిస్తారని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. మేము కూడా వారితో విశ్వసిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆముదాల షుగర్ ఫ్యాక్టరీకి మంచి రోజులు వస్తామని ఆశిస్తున్నాం. ఇదే కోవలో నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ, బలసలరేవు వద్ద బ్రిడ్జ్ నిర్మాణం వంటి ప్రధానమైన హామీలు ఇప్పట్లో తీరేట్టు కనిపించడం లేదు. నారాయణపురం ఆనకట్టని 139 కోట్ల జైకా నిధులతో ఆధునికీకరిస్తామని చెప్పడమే తప్ప అడుగు ముందుకు పడని పరిస్థితి. అయితే అభివృద్ధి విషయంలో కొంత మెరుగైన పరిస్థితి ఉన్నప్పటికీ ముఖ్యమైన హామీలు పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చకపోవడంతో పాటు నియోజకవర్గంలో ఇసుక దందాలో ఎమ్మెల్యే వర్గం ఆరితేరిపోయిందన్న వార్తలు కోడై కూస్తున్నాయి. ఇక ప్రతిపక్ష పార్టీకి అనుకూల ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు అమలు కాకుండా అడ్డుకుంటున్నందుకు కోర్టులకు వెళ్లిన సంఘటనలు కూడా రవికుమార్ నియోజకవర్గంలోనే చోటు చేసుకున్నాయి. ఇంకోవైపు పెన్షన్లలో పక్షపాతం చూపిస్తున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. నియోజకవర్గ ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చినా పార్టీలో ఎక్కడా వ్యతిరేకత లేకపోవడం కూనకు కలిసొచ్చే అంశం. ఆముదాల వలసలో మంచి పట్టున్న నాయకుడు తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983, 85 ఎన్నికల్లో, 1991 ఉప ఎన్నికల్లో, తిరిగి మళ్లీ 1994, 99 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందడమే కాకుండా 10 ఏళ్ల పాటు చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓటమి పాలైన తమ్మినేని సీతారాం 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి తన సొంత మేనల్లుడైన కూన రవికుమార్ చేతిలో ఓడిపోయారు. అయితే ప్రస్తుతం రాబోయే ఎన్నికల కోసం తమ్మినేని సంసిద్ధమవుతున్నారట. నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ అల్లుడిపై మరోమారు పోటీకి సై అంటున్నారట. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తమ్మినేనిపై అటు నియోజకవర్గ ప్రజల్లోనూ సానుభూతి కనిపిస్తున్నట్లు సమాచారం. 3 సార్లు వరుస పరాజయం పాలైన తమ్మినేనికి ప్రజల నుంచి మద్దతు లభిస్తే ఈసారి మేనల్లుడికి గట్టి పోటీ ఇవ్వడం మాత్రం ఖాయమనేది నియోజకవర్గంలో తాజా టాక్. కాంగ్రెస్ పార్టీ నుంచి బొడ్డేపల్లి సత్యవతి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జనసేన నుంచి బరిలోకి దిగేదెవరో త్వరలోనే ప్రకటన రాబోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆముదాల వలసలో మామ అల్లుళ్ల మధ్య ప్రధాన పోటీ జరగబోతోంది.